అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష మూడవ భాగం. మైథిలి సతీష్ తన్ని ఎలా ఏడిపించాడో సమీక్షకి ఫోన్లో చెప్పి ఏడ్చింది. సమీక్ష కాసేపు ఓదార్చి మరి కాసేపు ధైర్యం చెప్పి కొంతసేపు నవ్వించి ఫోన్ పెట్టేసింది. రెండో రోజు ఉదయం ఎప్పట్లానే కాలేజ్ బస్సులో విండో సీట్లో కూర్చొని ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని పాటలు వింటుంది సమీక్ష. బస్సు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది. అందరూ తుల్లిపడి ముందుకు పడిపోతూ తమని తాము నిలదొక్కున్నారు. ఏం జరిగిందా అని కిటికీలలో నుండి బయటికి తుంగి చూశారు. ఒకతను రక్తపు మడుగులో కనిపించాడు. చుట్టూ జనాలు చేరి చోద్యం చూస్తున్నారు. అతనికి యాక్సిడెంట్ జరిగింది. నొప్పిని తట్టుకోలేక గట్టిగా అరుస్తున్నాడు. అంతగా బాధపడుతుంటే బొమ్మలాట చూస్తున్నారేంటి వీళ్ళు? పక్కనే కూర్చున్న స్నేహితురాలితో అంటూ కంగారు పడుతూ ఇంకా ముందుకు వంగి చూసింది. అప్పుడు ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి దిగిన వ్యక్తి, అవతల వైపు ప్రాణాలు పోతుంటే ఎందుకలా చూస్తున్నారు అంటూ ఆ వ్యక్తి ఆ జనాల మధ్యలోకి చేరాడు. అతనెవరో మొహం చూడటానికి ప్రయత్నించింది సమీక్ష. కానీ కనిపించలేదు. అంబులెన్స్కి ఎవరో ఫోన్ చేశారు, వస్తున్నట్టుంది. జనాల మధ్యలో నుంచి ఎవరో అన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టుంది, రక్తం చాలా పోయింది. అసలు ఫోన్ చేసిన విషయం నిజమేనా? ఎవరు చేశారో మీకు తెలుసా అని అతను అనగానే చుట్టూ ఉన్నవాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. నా కార్లో హాస్పిటల్కి తీసుకెళ్దాం, కొంచెం సహాయం చేయండి. అతను యాక్సిడెంట్ అయిన ఆ వ్యక్తి తలవైపు వెళ్ళి భుజాలు పట్టుకుని లేపాడు. కానీ ఆ జనాల మధ్యలో నుండి ఎవరూ ముందుకు రాలేదు. సమీక్ష కాలేజ్ బస్సులో నుండే కొందరు స్టూడెంట్స్ దిగి ఆ వ్యక్తికి సహాయం చేశారు. అప్పుడు అతన్ని చూసింది సమీక్ష. పర్వాలేదు, ఆ దేవుడున్నాడు. లోకంలో అందరూ చెడ్డవాళ్లే కాదు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఇంకా ఇలా సంతోషంగా ఉన్నాము. ఆ దేవుడి దయ వల్ల యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఏమీ కాకూడదు అని పక్కనే ఉన్న స్నేహితురాలతో చెప్తూ, ఆ పుణ్యమంతా అతన్ని కాపాడిన అతనికి ఇవ్వు తండ్రి అంటూ ఆకాశం వైపు చూసి చెంపలేసుకుని దేవుణ్ణి మనసులోనే తలుచుకుంది సమీక్ష. కాలేజ్ బస్ ఆలస్యం అవటంతో క్లాస్కి ఆలస్యంగానే వచ్చింది సమీక్ష. అప్పటికే ప్రవల్లిక వచ్చేసింది. కాని చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఆలోచన లేనట్టు గెడ్డం కింద చేతిని పెట్టుకుని ఏటో చూస్తూ ఆలోచిస్తూ ఉంది. సమీక్ష ఆమె పక్కకొచ్చి కూర్చుంది. కాని ప్రవల్లిక ఆమె ఉనికిని పట్టించుకోకపోవటంతో, మిస్ వల్లి ఇంకా ఈ లోకంలోకొస్తారా అంటూ ఆమె భుజం మీద గిల్లింది. అబ్బా అని చిన్నగారిచి గిల్లిన చోటు రుద్దుకుంటూ, నువ్వెప్పుడొచ్చావు అంటూ సమీక్ష వైపు చూసింది. నేనొచ్చి చాలాసేపు అవుతుంది కానీ ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి అంటూ సమీక్ష కనుబొమ్మలెగరేస్తూ అడిగింది. అది అది నాకు పెళ్లి కుదిరింది అంటూ సిగ్గుపడిపోయింది ప్రవల్లిక. ఏంటి అప్పుడే పెళ్ళా? సమీక్ష ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది. అవునన్నట్టు గబగబా నిలువుగా తల ఊపింది ప్రవల్లిక. సమీక్షకి నవ్వొచ్చింది. అంత సంతోషంగా చెప్తున్నావు, నీకు అతను నచ్చాడా? అతను నాకు బావవుతాడు. 20 సంవత్సరాల తర్వాత అతన్ని చూశాను. అమ్మా నాన్న అతనికిచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. నాకు కూడా నచ్చాడు అంటూ సిగ్గుపడుతూ చెప్పింది ప్రవల్లిక. ఇన్ని సంవత్సరాల తర్వాత చూశానన్నావు, అలా ఎలా నచ్చాడు? ప్రవల్లిక సమీక్ష తల మీద మొట్టికాయ వేస్తూ, నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి తెలీదా? అమ్మా నాన్న నిర్ణయించారు. అతన్ని చూడగానే నేను ప్రేమలో పడిపోయాను. భుజాలెగరేస్తూ మెలికలు తిరుగుతూ సంతోషంగా చెప్పింది ప్రవల్లిక. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనగానే సమీక్షకి యాక్సిడెంట్ జరిగిన అతన్ని తీసుకెళ్లిన వ్యక్తి గుర్తొచ్చాడు. మళ్ళీ కలిస్తే బావుండు సమీక్ష మనసులోనే అనుకుని నవ్వుకుంది. ఆ రోజు కాలేజ్ అయిపోయిన తర్వాత సాయంత్రం వేళ ఇంటికి రాగానే మైథిలికి కాల్ చేసి ఆ రోజు ఉదయం జరిగిన విషయాలన్నిటి గురించి చెప్పింది. కానీ ఆ తెలియని వ్యక్తి మీద కలిగిన భావాన్ని దాచేసింది. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకున్నాక ఆదివారం రోజు ఇద్దరూ కలవాలని నిర్ణయించుకున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో, అంటే గుళ్ళో కలుద్దామని సమీక్ష చెప్పింది. ఓకే డన్, నీ ఇష్టం, ఎక్కడ కలుద్దామంటే అక్కడికొచ్చేస్తాను అని చెప్పి ఆ రోజు ఏమేం చెయ్యాలో ప్లాన్ చేసుకుంటూ ఉండిపోయారు. మైథిలికి బండుంది కాబట్టి త్వరగానే గుడికొచ్చి చేరుకుంది. తనొచ్చిన 10 నిమిషాలకి సమీక్ష ఆటోలో వచ్చింది. ఒకరినొకరు చూడగానే ఇద్దరూ గట్టిగా కౌగిలించుకున్నారు. ఇద్దరం కలిసి 2 నెలలవుతుంది.
సమీక్ష బుగ్గ మీద ముద్దిచ్చింది మైథిలి. నీకసలు బుద్ధి లేదు, మారలేదు. గుడిలో ఏంటి పనులు? ఒకే ఊర్లో ఉన్నా కలవలేకపోయాం అని మైథిలి బుగ్గకిల్లి ఓ చోటు చూసుకొని ఇద్దరూ అక్కడ కూర్చున్నారు. మైథిలి వచ్చిన దగ్గర నుండి మాట్లాడుతూనే ఉంది. ఆ మాటల్లో 60% విశాలన్న పేరే వినపడుతోంది. నీకో విషయం తెలుసా? విశాల్ వాళ్ళ నాన్న ఓ ట్రస్ట్ కూడా నడుపుతున్నారంట. వీలైనప్పుడు అతను కూడా తోచినంత సహాయం చేస్తూనే ఉంటాడు. మన చిన్నప్పటి నుండి ఇంతవరకు అలాంటి అతన్ని చూడనే లేదు. నన్నెప్పుడూ చెల్లిని చూసినట్టు జాగ్రత్తగా చూసుకుంటాడు. కోపంగా కనిపిస్తాడు, కానీ అందరితో చాలా సరదాగా ఉంటాడు. మైథిలి విశాల్ గురించి కళ్ళు తిప్పుతూ ఓ అద్భుతంలా చెప్తుంటే చాలాసేపు ఓపిగ్గా వింది సమీక్ష. మైథిలి మధ్యలో ఆగి, మంచినీళ్ళు తీసుకొచ్చావా? దాహం వేస్తుంది అంటూ చుట్టూ చూసింది. సమీక్ష నవ్వి, ఒక అబ్బాయి గురించి నువ్వు వింతగా చెప్పటం నేనెప్పుడూ వినలేదు. నేను తేలేదు గాని అదిగో గుళ్ళో నీళ్లు లేకుండానే ఉంటాయా? ఇంకా మీ విశాలన్నయ్య భజన ఆపావంటే మనిద్దరి గురించి మాట్లాడుకుందాం అంటూ సమీక్ష మంచినీళ్ల వైపు మైథిలిని తీసుకెళ్ళింది. చాలాసేపు గుళ్ళోనే కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మైథిలికి విశాల్ నుండి కాల్ రావటంతో కాసేపు మాట్లాడి పెట్టేసింది. సమీక్ష వైపు చూసి, విశాల్ కాల్ చేశాడు. ఏదో పనుందట. నీకు పరిచయం చేసినట్టు ఉంటుంది, అందుకే ఇక్కడికే రమ్మన్నాను. అంటే గుడిలో వద్దు, బయట టీ హోటల్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. మైథిలి మాట కాదనలేక ఆమె వెనకాల వెళ్ళింది సమీక్ష. అదొక చిన్న హోటల్. అటు ఇటుగా ఒక 6 కుర్చీలుంటాయి. మైథిలి సమీక్ష వెళ్ళి టీ సమోసా ఆర్డర్ ఇచ్చి ఆ కుర్చీలల్లో కూర్చున్నారు. విశాల్ కోసం ఎదురుచూస్తూ ఉండగా 5 నిమిషాల్లో వచ్చాడు. హోటల్ ముందు బండాపిన శబ్దం వినపడగానే ఇద్దరూ అటువైపు చూశారు. విశాల్ వచ్చేశాడు అంది మైథిలి. అతను హెల్మెట్ తీస్తుంటే అతని వైపు చూసిన సమీక్ష షాక్ అయింది. మళ్ళీ కలిస్తే బావుండు అనుకున్నాను, నిజంగానే వినపడిందా? హెల్మెట్ బండికి తగిలించి జుట్టు సరిచేసుకుంటూ వస్తున్న అతన్ని చూడగానే ఆమె గుండెలయ్య తప్పటమే కాదు, చేతివేళ్లల్లో సన్నగా వణుకు మొదలైంది. ఎవరినైనా చూసినప్పుడు ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ రాలేదు. సమీక్ష 2-3 సార్లు గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి ఆమె ఒత్తిడినంతా బయటికి తోసేస్తున్నట్టు ఉఫ్ఫుమని గాలి బయటికి వదిలింది. అంతలో విశాల్ పక్కనే ఉన్న కుర్చీ వాళ్ళకి దగ్గరగా లాక్కొని ఎదురుగా కూర్చున్నాడు. ఏంటి సమ్మి అలా చూస్తున్నావు? నేను చెప్పాను కదా, విశాల్ ఇతనే. విశాల్, తను సమీక్ష, నా బెస్ట్ ఫ్రెండ్. ఒకరినొకరికి పరిచయం చేసింది మైథిలి. సమీక్షకి తన మనసులో అలజడిగా ఉంది గాని బయటికి మాత్రం చూడ్డానికి ప్రశాంతంగా ఉంది. విశాల్ చాలా మామూలుగా హాయ్ చెప్పి ఆమె వైపు చూసి నవ్వాడు. వెంటనే మైథిలి వైపు తిరిగి, నీతో మన కాలేజీలో జరిగే కాన్ఫరెన్స్ గురించి మాట్లాడాలి. నువ్వు స్పీచ్ ఇస్తావా, లేదంటే ఏదైనా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తావా? తను వచ్చిన పని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు విశాల్. అతను మాట్లాడుతూ ఉంటే సమీక్షకి గంధర్వుడే వచ్చి పాటలు పాడుతున్నట్టు ఉంది. మిగతా ఈవెంట్స్ గురించి అడిగి తెలుసుకుంటోంది మైథిలి. మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత, ఇక్కడే ఉండు, ఇంకొన్ని సమోసా తీసుకొస్తాను అంటూ పక్కకి వెళ్ళింది. ఆ ఇద్దరి మాటలతో నాకు పని లేదు అన్నట్టు సమీక్ష ఏటో చూస్తూ కూర్చుంది. విశాల్ ఆమెను చూసి సమీక్ష అని పిలవగానే అతని వైపు తుల్లిపడి చూసింది. అతను ఆమె చదువుతున్న కాలేజ్ గురించి అడిగాడు. దానికి సమాధానం చెప్పి మైథిలిని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పింది. ఆమె గతంలో చదివిన స్కూల్ గురించి, అలవాట్ల గురించి మాట్లాడుతున్నాడు విశాల్. అతను పదే పదే సమీక్ష అంటుంటే ఆమె పేరు ఆమెకే కొత్తగా వినపడుతుంది. ఆ ఇద్దరూ దగ్గర అవ్వటమే కాదు, ఎప్పటికీ విడిపోయే రోజొస్తుందని సమీక్షకి తెలీదు. ఆ రోజు సాయంత్రం వరకు ముగ్గురు ఎక్కడెక్కడో తిరుగుతూ సంతోషంగా గడిపేశారు. సమీక్షని ఆటో ఎక్కించి మైథిలి తన స్కూటీ మీద ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సమీక్ష ఆలోచనలు విశాల్ చుట్టూనే తిరుగుతున్నాయి. గదిలో నుండి బయటికి రాలేదు. మంచం మీద గెడ్డాన్ని మోకాలి కానించి కూర్చొని తనలో తనే నవ్వుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉండగా ఆమె మొబైల్కి మెసేజ్ వచ్చింది. ఏవో కొన్ని రిజిస్ట్రేషన్ ఫాములున్నాయి, ఈవెంట్కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. కింద విశాల్ పేరు కనిపించగానే వెంటనే ఆ నెంబర్ని సేవ్ చేసుకుంది. మీరు కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయకపోయినా
వచ్చి మీ ఫ్రెండ్ చెప్పేది వినొచ్చు అని చివరిగా గుడ్ నైట్ మెసేజ్ పంపించాడు. దాన్ని చూస్తూ నవ్వుకొని ఫోన్ పక్కన పెట్టి కొత్త కొత్త ఆలోచనలతో సమీక్ష హాయిగా పడుకుంది. ఉదయం నిద్ర లేచేసరికి వాట్సాప్లో విశాల్ నుండి గుడ్ మార్నింగ్ మెసేజ్ చూడటంతో రోజూ చూసే ఉదయం కంటే ఆ సూర్యోదయం ఇంకా ఆహ్లాదంగా అనిపించింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.